8వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. దేవుడు వారిని ఆశీర్వదించెను, ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకొనుడి. సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, వివిధ ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పెను. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చిన్న ప్రార్థన. ప్రేమ నమ్మదగిన మా తండ్రి, నీ పరిశుద్ధమైన ఘనమైన గొప్ప నామానికి మేము కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. అల్పుడను ప్రభువా, నీ పాదధూళిని, నీ దాసులను నీ అందు నాయన నన్ను దాచి మరుగు చేసి నీ ఆత్మాభిషేకంతో నింపి మాట్లాడమని ప్రార్థిస్తున్నాను. నీ ప్రజలైన మాకు వినగలిగిన చెవులు, గ్రహించగలిగిన హృదయాలు అనుగ్రహించు నాయన. నీ లేఖనములను గ్రహించినట్లుగా మా హృదయాలను, మా చెవులను, మా కనులను తెరవమని ప్రార్థిస్తున్నాను. నీవు ఎంతైనా నమ్మదగిన దేవుడు కనుక స్తుతులు చెల్లిస్తూ నీ ఆత్మ సహాయమును కోరి నీ కృప మీదే ఆధారపడి యేసు ప్రభునామములో వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. గట్టిగా స్తోత్రం. ప్రభు అనుగ్రహించిన ఈ అద్భుతమైన సమయాన్ని బట్టి, ఈ పునరుత్థాన దినాన్ని బట్టి, ప్రభు దినాన్ని బట్టి ప్రభు నామానికే మహిమ, ఘనత, ప్రభావము కలుగును గాక. మన తండ్రి అయిన దేవుని నుండి, ప్రభు యేసుక్రీస్తు నుండి కృపా సమాధానము మనందరికీ తోడై ఉండును గాక. ఆదికాండము 1వ అధ్యాయంలో 28వ వచనంలో దేవుడు వారిని ఆశీర్వదించును. ఎట్టనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దాన్ని లోపరుచుకొనుడి. సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పాడు. సో 28వ వచనం ప్రకారం గత వారం దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి ఆయన ఆశీర్వాదములో భాగముగా ఒక భాగం తెలియజేస్తాను. ఏంటంటే, మీరు ఫలించుడి అనే అంశాల్లో ఏ విషయంలో ఫలించాలని ప్రభు ఒక ఉద్దేశం ఉన్నదో వాటిలో మొదటి భాగాన్ని మీకు తెలియజేశారు. ప్రభుకి స్తోత్రం. భౌతికమైన ఆశీర్వాదాలు రకరకాలుగా ఉంటున్నా వాటిలో ఈరోజు మరి ముఖ్యంగా ఆత్మ సంబంధమైన విషయంలో మనము ఫలించే బద్దులమై ఉన్నామనే విషయాన్ని గమనించాలి. ఎందుకంటే దేవుని యొక్క లేఖనాల్లో యోహాను రాసిన 3వ పత్రిక 2వ వచనంలో ఒక చక్కటి మాట పరిశుద్ధాత్ముడు తెలియజేస్తున్నాడు. ఆయన అక్కడ ఏమంటాడంటే, ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నువ్వు అన్ని విషయములలో వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలని ప్రార్థించుచున్నాను. హల్లెలూయా. ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం. ఈవెన్ యేసుక్రీస్తు ప్రభు కూడా మాట్లాడుతామంటే, మొదట ఆయన రాజ్యమును నీతిని వెతకున్నప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. మత్తయి సువార్త 6వ అధ్యాయంలో 32వ వచనాలు, 33వ వచనాలు మనం చూస్తాం. ప్రభు ఒక రాజ్యాన్ని, నీతిని మొదట వెతుకున్నప్పుడు దేవుడు సమస్తాన్ని అనుగ్రహిస్తాడు అంటాడు. యోహాను ఏమో మాట్లాడితే ఏమంటాడంటే, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నువ్వు అన్న విషయంలో వర్ధిల్లుట లేదా ఫలించుట లేదా అభివృద్ధి పొందుట, ఇవన్నీ కూడా ఒకదానికొకటి ఒక ఫ్యామిలీ మెంబర్స్, ఒక పర్యాయ పదాలు ఇవన్నీ కూడా. సో దైవికంగా మొదట ప్రతి క్రైస్తవుడు, ప్రతి ఒక్క దేవుని బిడ్డలు ఫలించాలి. స్తోత్రం. మీరు భౌతికంగా ఫలించలేదని దేవుడు అడగడు, కానీ ఆధ్యాత్మికంగా మీరు ఫలించారా లేదా అది మాత్రం అడుగుతాడు. కనుక ఆత్మీయ జీవితంలో ఫలించే విషయంలో చాలా రంగాలలో మనం ఫలించాలి, చాలా కోణాల్లో మనం ఫలించాలి. సో దైవికంగా మనం చెప్తే, దేవుని బిడ్డలారా, మనిషి ఒక్కొక్కసారి ప్రభు వద్దకు వచ్చి ప్రభుతో మాట్లాడాలని, ప్రభు దగ్గర విన్నపం చేయాలని, ప్రభు దగ్గర వారు వేడుకోవాలని కొన్ని సిచ్యువేషన్ ద్వారా, కొన్ని పరిస్థితుల ద్వారా వారిని ప్రభు నడిపిస్తుంటారు, వారిని ఆకర్షిస్తారు. అందులో భాగంగా మీకు తెలియజేస్తున్న విషయం ఏంటంటే,
ఆత్మీయ జీవితంలో ప్రారంభ దశలోని నువ్వు ఆధ్యాత్మికంగా ఎదగాలంటే వాటిలో ముఖ్యమైనది నువ్వు తిన్నా తినకపోయినా, నువ్వు తిన్నప్పుడు త్రాగినప్పుడు, నీవు లేచినప్పుడు, నడుచున్నప్పుడు, కూర్చున్నప్పుడు, పడకకెక్కినప్పుడు, ప్రయాణము చేస్తున్నప్పుడు చేయవలసిన ఒక ముఖ్యమైన విషయం ఏంటి తెలుసా? ప్రార్థన. ఇప్పటి వరకు కూడా చాలా మందికి ప్రార్థన కోసం టైం ఒకళ్ళ పేరు చెప్పేశారు అనుకోండి, కింద మీద అయిపోతారు. అంటే నీ జీవితంలో ఇంకా నువ్వు ప్రార్థన విషయంలో ఎదగలేదు, ప్రార్థించే విషయంలో నువ్వు ఇంకా ఫలించలేదు. ప్రార్థన విత్తనం ఇంకా నీ జీవితంలో విత్తబడలేదు. క్రైస్తవుడు తప్పకుండా ప్రార్థన చేయాలి. మళ్ళీ చెప్తున్నాను, నీవు తిననా తినకపోయినా, ఒకటి నువ్వు తిన్నప్పుడు త్రాగినప్పుడు ప్రార్థన చేయాలి. స్తోత్రం, హల్లెలూయా. శరీరము అలసిపోయి ఉన్నా ప్రభు సముఖంలో ప్రార్థన చేయాలి. శరీరం అలసిపోద్ది, ఎందుకంటే లోకంలో జీవిస్తున్నాం, రక్తమాంసంలో ఉన్నాడు కాబట్టి మనిషి భూలోకంలో ఉన్నాడు, పనులు ఉంటాయి, ప్రయాసపడతారు, శ్రమ పడతారు, అలసిపోతుంది శరీరం. అయినా ప్రభు సముఖంలో ప్రార్థన చేయాలి. ప్రభు స్తోత్రం. నేను ఇప్పుడు ఎవరికి ప్రశ్న అడగను. ఒక దైవ సేవకునిగా ప్రశ్న అడగడానికి నాకు అధికారం ఉన్నప్పటికీ కూడా మీకు ప్రశ్న అడగను. దేవుని దగ్గర మీ జీవితాన్ని మీరే పరిశీలన చేసుకోండి అంతే. ప్రశ్న ఏంటో తెలుసా? జవాబేని అడగను, జవాబు మీరు ఇచ్చుకోండి. ప్రశ్న ఏంటంటే, నీవు ప్రభువును నమ్ముకొని ఇంత కాలం అయింది కదా, ఎంత సమయం దేవుని దగ్గర ప్రార్థన చేయగలుగుతున్నా? ఇన్ని సంవత్సరం మంది ప్రభువుని తెలుసుకో, ఎంత సమయం ప్రభు దగ్గర ప్రార్థనలో సమయం గడపగలుగుతున్నా? ప్రైజ్ ది లార్డ్. ఎస్, విశ్వాసి వచ్చి దైవ సేవకుని దగ్గర, పాస్టర్ గారు మా కోసం ప్రార్థన చేయండి అంటే, ఓకే, సర్వీస్ అయిపోయిన తర్వాత ప్రార్థన చేస్తారు, ఓకే, దైవజనుని యొక్క ఆ బాధ్యత అది చేస్తారు, అందులో సందేహము లేదు. బట్ కానీ నీవు వ్యక్తిగతముగా ప్రభువును తెలుసుకున్న తర్వాత ఎంత సమయం నువ్వు ప్రార్థన చేస్తున్నావు? గమనించండి, ఆత్మీయ జీవితంలో మనం ఫలించాలి. ప్రభు ఒక ముఖ్య ఉద్దేశం, మీరు ఫలించాలి. స్తోత్రం. ఈవెన్ ఇప్పుడు కూడా దేవుని సేవకునిగా ప్రభు సముఖంలో, ప్రభు రాజ్య ప్రతినిధిగా మీకు చెప్పేది ఏంటంటే, మీరు ఫలించుదురుగాక. ఆత్మీయ జీవితం మొదటిది ప్రార్థన జీవితంలో. పిల్లలు కూడా ప్రార్థన చేస్తారు, మీకు తెలుసా? పిల్లలు కూడా అడుగుతారు, మాట రాకపోయినా కూడా పిల్లలు అడుగుతారు. ఎలాగా? మాట రాకపోయినా పిల్లలు అడుగుతారు. ఎలాగంటే వాళ్ళు ఏడ్చుదురు ద్వారా అడుగుతారు. ఏడ్చిన వెంటనే అర్థమైపోద్ది తల్లికి ఏంటని, ఆకలితో ఉన్నాడు అందుకని. సో అమ్మ నాకు పాలు ఇవ్వని అడుగుతారు, అప్పుడు మాటలే రావు కదా. గమనించండి, దేవుని సన్నిధానంలో తల్లి అర్థం చేసుకుంటుంది బిడ్డ యొక్క ఏడుపు ఏంటో. కాబట్టి ప్రారంభ దశలో నీ పరిస్థితి ఏంటో, నీ బాధ ఏంటో, నీ వేదన ఏంటో దేవునికి తెలుసు. కాబట్టి నువ్వు ఇంకా ఎదగలేదు కనుక దేవుడు నీ బాధను అర్థం చేసుకుంటాడు, నీవు బాధను అర్థం చేసుకొని నీకు సహాయము చేస్తాడు. బట్ ఎదిగిన తర్వాత నువ్వు మాట్లాడవనుగా నోరు తెరిచి దేవుని దగ్గర నువ్వు ప్రార్థన. మీకు ఏంటి అసలు? యేసు ప్రభు చెవిటివాడు అనుకున్నారా? భక్తమై అంతగా యేసు ప్రభు సముఖంలో ఆయన మొరపెడుతున్నాడే, దావీదు కుమారుడా నన్ను దాటిపోతాయా, నన్ను కరుణించుము అని కేకలు వేస్తున్నాడే. ఆ కేకలకి పక్కన ఉన్న శిష్యులు కావచ్చు, జనసమూహం కావచ్చు, వాళ్ళందరూ విసిగిపోయినంతగా అంత బిగ్గరగా కేక వేశాడు. యేసు ప్రభు చెవిటివాడు అని అర్థమా? అరే, మూగ చెవిటి వారిని బాగు చేస్తున్న యేసు ప్రభు దగ్గర తనకి వినపడదా, లేదా తనకు తెలియదా? చాలా మంది అనుకుంటారు, నాకేమి అవసరం, దేవునికి తెలియదేంటి? దేవునికి తెలుసు. కానీ పరిశుద్ధ గ్రంథంలో ఒక నియమం ఉంది, చట్టంలో ఒక నియమం ఉంది, బైబిల్ గ్రంథంలో ఒక నియమం ఉంది, పరలోక రాజ్యంలో ఒక నియమం ఉంది. ఏంటంటే అడుగుడి అడిగేవాడు, అంతే. అడిగితేనే ప్రభు ఇస్తాడు. అనగా నువ్వు ప్రార్థన చేస్తేనే.
కనుక నువ్వు అడిగి పొందుకోవడం అనేది నేర్చుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని సముఖంలో అనేకమైన గ్రంథాలు ఉన్నాయి. వినండి, నీతి కార్యాలు చేస్తున్న వారిని గురించిన గ్రంథం ఉంది. బైబిల్ గ్రంథం మనం చూస్తాం ఏంటంటే కేవలం జీవ గ్రంథం మాత్రం కాదు, మనుషులు చేసే ప్రతి క్రియలను గుర్చిన గ్రంథం అక్కడ ఉంది ప్రభు సముఖం. అందులో ఒక ఆయన పాట రాస్తూ ఏమంటాడంటే, ప్రార్థన వీరుల కవిలలో నీ పేరు ఉన్నదా, దేవుని సముఖ జీవ కవిలలో నీ పేరు, అందులో నీ పేరు ఉందా? ప్రభుకు స్తోత్రం. పిల్లగా ప్రార్థించే వారి యొక్క ఆ జాబితాలో నీ పేరు ఉండాలి. విజ్ఞాపనము చేయించిన వారు చెప్తుంది. అందుకే పరిశుద్ధ గ్రంథాలు 99వ కీర్తన మనం చదివితే ఈ భక్తుల గురించి ఒక చక్కటి మాట మనకు కనబడుతుంది. చూద్దాం. 99 తెరవాలి, బైబిల్ తెరవాలి. స్తోత్రం. హల్లెలూయా. స్తోత్రం. హల్లెలూయా. కమ్ ఆన్, హల్లెలూయా. 6వ వచనంలో అంటాడు, అది కలిసి చదువుదాం. ఆయన యాజకులలో మోసే అహరోనులో ఆయన నామమును బట్టి ప్రార్థన చేసేవారిలో సమయలు ఉండెను. వారు యెహోవాకు మొరపెట్టగా ఆయన వారికి ఉత్తరము. ప్రభువు స్తోత్రం. యాజకుల లిస్టులో ఎవరున్నారు వారి పేరు చెప్తున్నారు అక్కడ. అలాగే ప్రార్థించే వారి యొక్క లిస్టులో ఎవరి పేరు ఉందో అది కూడా చెప్తున్నాడు. ప్రభువు స్తోత్రం చెప్పాలి. ఆయన నామమును బట్టి ప్రార్థించే వారిలో ఎవరుండేను? సమూయేలు, మోషే ఉన్నాడు. వారి ఆ లిస్టులో పేర్లు ఉన్నాయి. ప్రభువుకు స్తోత్రం కలుగును. దేవుని బిడ్డలారా, అందుకే నీవు ప్రార్థన జీవితంలో ఆధ్యాత్మిక కోణంలో ఎదగాలన్న వాటిలో ఇది ఒక అంశం ఏంటంటే, నువ్వు ప్రార్థనలో నువ్వు ఫలించాలి. నీవు ప్రార్థనలో నువ్వు ఫలించాలి. నీ ప్రార్థన ఫలించాలి. స్తోత్రం. ప్రార్థన సమయం మనకు ఎలా ఉండాలంటే ఒక మధురమైన సమయముగా మారాలి. ప్రభువు స్తోత్రం. ఎందుకంటే కేవలము ప్రార్థన ద్వారా మాత్రమే మనం దేవునితో మాట్లాడగలము. స్తోత్రం. మీరు ఏమనుకుంటున్నారు? మనము ఊహించింది, మనం అనుకున్నది కూడా ప్రభువుకు తెలుసు. ఏముందులే మీరు అనుకుంటారేమో. ఈవెన్ దేవుడు సమయాన్ని కూడా కాదు, అసలు దేవుడే సమయాన్ని నియమించినవాడు. సమయం నియమించిన వాడే దేవుడు. కాబట్టి ఏ సమయం అయితే ఏర్పాటు చేయబడిందో ఆ సమయాన్ని ప్రభు దృష్టి ఉంచుతాడు. ఆ సమయానికి ఆయన తన కన్ను దృష్టి ఉంచుతాడు. ఆ వ్యక్తి చేస్తున్న ప్రార్థన కావచ్చు, పాటలు కావచ్చు, స్తుతులు కావచ్చు, ఇంకా ఏదైనా కావచ్చు, దాని మీద ప్రభు తన కన్ను దృష్టి ఉంచి తన చెవిని ఒక్కుతాడు. ఆయన ప్రభుకు స్తోత్రం చెప్తాడు. హల్లెలూయా. దయచేసి ఎన్నడూ కూడా అపార్థం చేసుకోవద్దు. నీ ప్రార్థన జీవితంలో మార్పు వస్తే నీ బ్రతుకులో మార్పు వస్తుంది, నీ క్రియల్లో మార్పు వస్తుంది. ఒక దైవజనుడు అన్నాడు, ఏ ప్రేయింగ్ మ్యాన్ కెనాట్ సిన్ అన్నాడు. ఏ ప్రేయింగ్ మ్యాన్ కెనాట్ సిన్, అట్ ద సేమ్ టైం ఏ సిన్నింగ్ మ్యాన్ కెనాట్ ప్రే. అంటే ఒక ప్రార్థించే వ్యక్తి పాపము చేయలేడు. అందుకే కదా ప్రభు అన్నాడు, మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు మెలకువ కలిగి ఉండి. పాపం ఎక్కడ స్టార్ట్ అవుతుంది? శోధన నుండి స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఒక ప్రార్థించే వ్యక్తి పాపము చేయలేడు అన్నాడు. అలాగే పాపం చేసే వ్యక్తి కూడా ప్రార్థన చేయలేడు. మరోవైపున శత్రు ఏమంటదంటే, ఏంటయ్యా పెద్ద భక్తుల్లోకి వెళ్ళి ప్రార్థన చేస్తావంటే అది నువ్వు చేసింది జ్ఞాపకం లేదండి అన్న వెంటనే వీడు ప్రభువా స్తోత్రం అని ప్రార్థన చేస్తాను అన్న వెంటనే వాడు జ్ఞాపకం చేస్తాడు. ప్రార్థన చేయడానికి వెళ్ళిపోతున్నావే పెద్ద నీతిమంతుడిలాగా, నువ్వు చేసింది నీ జ్ఞాపకం తెలియదేంటి అన్న వెంటనే వీడు ఇంకా నోరు తెరవకుండా ఇక మౌనంగా ఉంటాడు ప్రార్థన. అందుకే the one who commits sins, he cannot pray. ఆయన ఏమాత్రం ప్రార్థన చేయలేడు. ఎందుకంటే చేద్దామని వెళ్ళినా సరే శత్రు ముందు శోధన తీసుకొచ్చింది వాడే
శోధన ద్వారా పాపంలోనికి ఈడ్చింది వాడే. ఇప్పుడు ఏదో రకంగా మనం దేవుని దగ్గరికి వెళ్దాంరా బాబు, బాగుపడతాం, మన ప్రభు దగ్గర మన పశ్చాత్తాపంతో ప్రార్థన చేద్దామంటే ఆయన చేసింది ఇలాంటి పనులు చేసి ప్రార్థన కానీ పెద్ద భక్తుల్లోకి వెళ్ళిపోతాం పెట్టాను. వెంటనే మీరు చెప్పండి, ఎంతమంది ఇంట్లో ఉన్నవాళ్ళు ఒకవేళ భార్య భర్త మధ్య చిన్న తగాదాలు వచ్చిన వెంటనే సరేలే ఏదైతే నేను ఈరోజు ప్రార్థన ఉంది వెళ్ళిపోతాను అని నువ్వు బయలుదేరావు అనుకో, ఏమంటాడు మీ ఆయన కానీ మీ ఆవిడ కానీ? మీకు తెలియదేమో సార్, నేనే చెప్తాను. ఇప్పుడే గొడవలు ఆడేసి ఏదో చెప్పేసి ప్రార్థనకి వెళ్ళిపోతున్నాను, బైబిల్ పట్టుకుని వెళ్ళిపోతున్నాను. ఇక్కడ ఎవరు మాట్లాడుతున్నాడు? మీరు గమనించండి, సాతాను యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? అసలు ప్రార్థన ఎవరు చేయకూడదు, ప్రార్థన స్థలానికి వెళ్ళకూడదు. అది కదా వాడి ఉద్దేశం. అందుకే శోధన తీసుకొచ్చింది వాడే, శోధన ద్వారా తీసుకొచ్చిన ఆ తప్పులు జరిపించింది వాడే. చివరికి వెళ్ళనీయకుండా వెళదామన్న వ్యక్తి కూడా వెళ్ళకుండా ఆటంకపరుస్తున్నాడు. కనుక చెప్తున్నాను, శ్రద్ధగా వినండి, మనము ఏది ఏమైనా ప్రార్థన చేయాలి. ఈవెన్ తప్పిదాలు చేసినా మనం ప్రభు దగ్గర ప్రార్థన చేయాలి. ఎందుకంటే పరిశుద్ధ గ్రంథం మనకేం తెలియజేస్తుంది? దినవృత్తాంతము 2వ గ్రంథంలో మనం చదువుకుంటే 7వ అధ్యాయం 14 వచనం అంటాడు, నా పేరు పెట్టబడిన నా జనులు తమ్ము తాము తగ్గించుకొని నా దగ్గర ప్రార్థన చేసి తమ చెడు మార్గమును విడిచిపెట్టి వారి తమ పాపములను ఒప్పుకొనిన ఎడల నేను ఆకాశం నుండి వారి ప్రార్థన ఆలకించి వారి పాపములను క్షమించి వారి దేశాన్ని, ప్రభుకు స్తోత్రం చెప్తాను. దేవుడు దేశాన్ని స్వస్థపరచాలి అంటే ఏం చేయాలంట? పశ్చాత్తాపము. కాబట్టి తప్పిదాలు జరిగిపోతే అయ్యో తప్పిదైపోయిందని సాతాను పెట్టిన మోసానికి దయచేసి ఎవరు కూడా లోబడవద్దని దేవుని సేవకునిగా మీకు జ్ఞాపకం చేస్తాను. తప్పిదం జరిగిన లేఖనం సెలవిస్తుంది, నువ్వు ప్రభు దగ్గర ఒప్పుకోవాలి. ఎందుకంటే మొదటి యోహాను రాసిన పత్రికలో 1వ అధ్యాయము 7వ వచనంలో అంటాడు, ఆయన వెలుగు ఉన్న ప్రకారం మనము కూడా వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము గల వారి ఉందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము మనల్ని ప్రతి పాపము నుండి పవిత్రులుగా చేయి. 9వ వచనం అంటాడు, మనము మన పాపమును ఒప్పుకొన్నెడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడు గనుక మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనం పవిత్రులుగా. ప్రభుకు స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా హల్లెలూయా. దేవుని ప్రజలారా, ప్రభు ఒక ఉద్దేశం ఏంటంటే నువ్వు ఏ స్థితిలో ఉన్నా సరే నువ్వు ప్రార్థన చేయడం ఒకటి మాత్రం చేయగలిగితే, నేర్చుకోగలిగితే, ఎలాంటి స్థితిలో ఉన్నా సరే, ఎటువంటి బంధకంలో ఉన్నా సరే, ఎటువంటి శోధనలో ఉన్నా సరే నువ్వు బయటికి రాగలవు. ప్రభు నిన్ను విడిపించగలడు, ప్రభు నిన్ను రక్షించగలడు, ప్రభు నిన్ను కాపాడగలడు. ప్రభుకు స్తోత్రం చెప్తాను. అందుకే మొదట క్రైస్తవ జీవితంలో దేవుని బిడ్డలుగా పిలువబడుతున్న మన అందరిలో కూడా ఫస్టింగ్ ప్రాథమికమైన విషయం ఏంటంటే ప్రార్థన చేయాలి. ఈ ప్రార్థనలో 1 నిమిషం ప్రార్థనను మొదట ప్రారంభం చేసి అందులో నువ్వు ఫలించాలి. 1 నిమిషం 2 నిమిషంగా మారాలి, 2 నిమిషాలు 3 నిమిషంగా మారాలి, 3 నిమిషాలు వినాలి అందరూ దేవుని స్తోత్రం. కలుపైకెత్తాలి. 2 నిమిషాలు 3 నిమిషాలుగా మారాలి, 3 నిమిషాలు 4గా, 4 నిమిషాలు 5గా, అలాగే ఆ విధంగా టైము ఫలించాలి. ప్రార్థన సమయం ఫలించాలి. దేవుని స్తోత్రం. ప్రార్థన సమయం ఎంతగా ఫలిస్తావో ప్రార్థన ఫలము అంతగా నువ్వు అనుభవిస్తావు. ప్రభుకు స్తోత్రం. సో ఒక వ్యక్తి ఆధ్యాత్మికంగా వాడు ఫలించాడు అని చెప్పడం రుజువేంటి? నంబర్ 1 ప్రార్థన. అతని జీవితాన్ని చూడండి, లేదా ఆమె జీవితాన్ని చూడండి. ప్రార్థనకు వారు ప్రాముఖ్యత ఇస్తున్నారా లేదా? ప్రార్థన ఒక వ్యక్తి మానేస్తే వాడు ఆధ్యాత్మిక జీవితంలో దిగజారిపోతాడు, చల్లారిపోతాడు. ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా అన్యజనులు ఆరాధిస్తున్న దేవతల వైపు మళ్లించబడ్డాడు. ఎందుకు తెలుసా? వాడు ప్రార్థన చేయలేదు. వారు చివరికి వాళ్ళు ఇప్పుడు సమూయేలు దగ్గరికి వచ్చి ఏమని అంటున్నారంటే, అయ్యా మా కోసం ప్రార్థన చేయండి అంటున్నారు, కానీ వాళ్ళు ప్రార్థన చేయటం లేదు. వారికి అంత సమస్య వచ్చినప్పటికీ
అంత బాధలో ఉన్నప్పటికీ కూడా, శత్రువుల చేతికి అప్పగించబడినప్పటికీ కూడా, శత్రువులు వారి మీద ఏలుచున్నప్పటికీ కూడా వారు తమంతట తాము వచ్చి ప్రభు దగ్గర ప్రార్థన చేద్దామని కాదు, ఏదో దైవ సేవకుడు సమయంలో వాళ్ళందరినీ కూడా ప్రోత్సహిస్తూ, రండిరా బాబు రామా దగ్గరికి రండి, అక్కడ మనం కలిసి ప్రార్థన చేద్దామంటూ కూడుకున్నారు మొత్తానికి. కానీ అపాయం మరలా వాళ్ళ మీదకి వచ్చినప్పుడు వాళ్ళు ప్రార్థన చేయట్లేదు. దైవజన్ దగ్గరికి వెళ్ళి ఏమంటున్నట్టే, అయ్యా మా కోసం ప్రార్థన చేయమంటున్నాడు. కానీ లేఖనం చెప్తుంది, యాకోబు పత్రికలో రాయబడిన ప్రకారంగా ప్రభుకి స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. 4వ అధ్యాయంలో మనకు కనబడుతుంది 13వ వచనం ఏమంటాడంటే, మీలో ఎవరికైనా శ్రమ కలిగిన వాడు ప్రార్థన చేయవలెను. స్తోత్రం చెప్పాలి. మీలో ఎవరికైనా శ్రమ కలిగిన ఏం చేయాలి? ఎవరు ప్రార్థన చేయాలి? దేవుని బిడ్డలారా, శ్రమ కలిగినప్పుడు ప్రార్థన చేయవలనని ప్రభు వాక్యం సెలవిస్తుంది. స్తోత్రం. 5వ అధ్యాయంలో ఉంది, 4వ అధ్యాయం కాదు, 5వ అధ్యాయంలో 13వ వచనం, మీలో ఎవరికైనాను శ్రమ సంభవించిన అతడు ప్రార్థన చేయవలెను. ప్రభుకి స్తోత్రం. అంటే కొన్ని సందర్భాల్లో శ్రమ అనేది ఒక వ్యక్తికి దేవుని యొద్దకు నడిపిస్తూ దేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయాలనే ఒక ద్వారాన్ని తెరుస్తాడు దేవుడు. అపొస్తలుల కార్యము 12వ అధ్యాయంలో మనం చూస్తే 5వ అధ్యాయంలో సంఘమంతా కూడా వారు ఏకీవించి, సంఘమైతే పేతురు కొరకు అత్యాశక్తితో ప్రార్థన చేయుచుండెను. ఎక్కడి నుండి వచ్చింది అత్యాశక్తి? ఎందుకు వచ్చింది అత్యాశక్తి? ఆ ఆసక్తి అనేది ఎందుకు వచ్చిందంటే, పిల్లలుగా ఉన్న స్తంభములు అంటే ఒక యాకోబును అప్పటికే ఖడ్గముతో హేరోదు ఆ పిలాతు చంపివేశాడు. కనుక ఇప్పుడు పేతురును కూడా చంపడానికి ప్రయత్నం చేస్తాం. కాబట్టి ఈ నష్టాన్ని భరించలేము, ఈ నష్టాన్ని మళ్ళీ మనం పూడ్చడం మన వల్ల కాదు. అయ్యో, స్తంభం లాంటి ఒక నాయకుడే కానీ గతించిపోతే మన పరిస్థితి ఏంటి అంటూ వాళ్ళందరూ కూడా ప్రార్థన చేయండి. అందుకే లేఖనం, అందువలన వారికి అత్యాశక్తి వచ్చింది. అందుకే వారు రాత్రి అంతా కూడా ప్రార్థన చేశారు. ప్రభుకు స్తోత్రం కలుగుతుంది. హల్లెలూయా. కానీ ఒక క్రైస్తవుడిగా శ్రమ కలిగిన కలగకపోయినా అనుదిన జీవితంలో ప్రార్థించేవాడుగా ఉండాలి. దేవుని స్తోత్రం. యేసు ప్రభు జీవితాన్ని మనం గమనించినప్పుడు ప్రతి ఉదయమున మార్కు సువార్త 1వ అధ్యాయం 35వ వచనం, ఆయన పెందల కడనే లేచి, అందరూ తెరవాలి మార్కు సువార్త స్తోత్రం 35వ వచనం చదవాలి. ఆయన పెందల కడనే లేచి ఇంకా చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశములకు వెళ్ళి అక్కడ ప్రార్థన చేయుచుండెను. ప్రభుకు స్తోత్రం. ఆయన పెందల కాడనే లేచి ఇంకా చాలా రాత్రి ఉంటుండగానే ఆయన బయలుదేరి వెళ్ళి అరణ్యములోనికి వెళ్ళి ఆయన ప్రార్థన, గమనించండి, ప్రార్థన చేసేను కాదు, ప్రార్థన చేయుచుండెను. అంటే ప్రతి దినము చేస్తున్నది. యేసు ఎవరు? దేవుని కుమారుడు. యేసు ప్రభుకి ఏమొచ్చింది కదా ఆయన ప్రార్థన చేయాలి? యేసు ప్రభు ఒకే ఒక అంశంలో ప్రార్థన చేస్తున్నాడు. ఇదేంటంటే శోధనను జయించడానికి ఆయన ప్రార్థన చేశాడు. అంతేకాకుండా ప్రభు సముఖంలో తండ్రి తన పట్ల ఏ ప్రణాళిక, ఏ రోజు, ఏ గడియకు, ఎక్కడ ఏ పని చేయాలో, అనగా ఎవరికి సువార్త చెప్పాలో, ఎవరిని స్వస్థపరచాలో, ఎక్కడ ప్రజలకు బంధకులను విడుదల చేయాలో, వాటి కొరకు ఆయన తండ్రి సముఖంలో సమయము మాట్లాడుకున్నారు. తండ్రి, ఈరోజు మనం ఏం చేద్దాం అనుకుంటున్నా చెప్పండి నాన్న, ఈరోజు ఏం చేయాలి? ఉదయం ఎన్ని గంటలకి నేను ఏం చేయాలి? 10 గంటలకల్లా ఏం చేయాలి? మధ్యాహ్నం ఏం చేయమంటావు? తండ్రితో మాట్లాడి సంభాషణ చేస్తూ తండ్రి చెప్పిన మాట ప్రకారం, ఎందుకంటే యోహాను సువార్తలో మాట్లాడుతామంటాడంటే, నా తండ్రి ఏమి చేయుట నేను చూస్తున్నానో దానినే చేస్తున్నాను అన్నాడు. నా తండ్రి ఏమి మాట్లాడుతావో నేను వింటున్నానో దానినే మీకు చెప్తున్నాను అంటాడు.
అది ఎక్కడ తెలిసింది, ఎలా తెలిసింది? తండ్రితో సహవాసం, ప్రార్థన ద్వారా సహవాసం చెప్తున్నారు. ప్రభుకు స్తోత్రం చెప్తారు గట్టిగా హల్లెలూయా. మన అధిక శాతము పనికి రాని వాటిలో, పనికొచ్చిన వాటి కాదు, పనికి రాని వాటిలో మన సమయం కేటాయిస్తాం. కానీ అవసరమైన వాటిని ఏమో నిర్లక్ష్యపరుస్తుంటారు. అవసరమైనది ఏంటి? ప్రార్థన. ప్రభుకు స్తోత్రం. అందుకే 2-3 కలుసుకుంటే పనికిరాని మాట్లాడటం కంటే ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. స్తోత్రం. ఓకే, నేను ఒక మాట చెప్తాను. ప్రే ఫర్ వన్ అనదర్. ఒకరి కొరకు ఒకరు ప్రార్థన చేసుకోండి కలుసుకున్నప్పుడు. స్తోత్రం. సో ప్రతి ఇల్లు ప్రార్థన స్థలంగా మారుతుంది. అప్పుడు ప్రతి స్థలము కూడా ప్రార్థన స్థలంగా మారిపోద్ది. దేవుని స్తోత్రం. ప్రభువుకు ముఖ్య ఉద్దేశం నువ్వు ప్రార్థించుటలో ఫలించాలి. ఇఫ్ ఎనీబడి డజంట్ నో హౌ టు ప్రే, ప్లీజ్ ఆస్క్ మీ, ఐ విల్ టీచ్ యూ by the power of the Holy Spirit or by the help of the Holy Spirit. I will teach you how to pray and what to pray. ఏ ప్రార్థన చేయాలో, ఎలాగో ప్రార్థించాలో ఒకవేళ మీకు ఎవరికైనా తెలియదంటే యూ కెన్ కాల్ మీ పర్సనల్లీ ఆర్ యూ మే కమ్ టు మీ. నా దగ్గరికి రండి, పాస్టర్ గారు ఎలాగో ప్రార్థన చేయాలి, ఏ ప్రార్థన చేయాలి నేర్పించమంటే ఐఎమ్ రెడీ టు టీచ్ యూ. ప్రభు స్తోత్రం. బట్ నువ్వు ఏ విధమైన సరే, ఏ విధం చేత అయినా సరే నువ్వు ప్రార్థన చేయాలి. ప్రార్థించుటలో సమయము అధికము గడపాలి. ప్రభుకు స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నేను మరలా చెప్తున్నాను, నీవు 1 నిమిషం నుండి ప్రారంభం చేసి 2, 3, 4, 5, 6, 10 అలాగే 15, 20, 30 గంట తర్వాత బైబిల్ గ్రంథంలో మనం చూస్తే మినిమం టైం, మినిమం 1 గంట అయినా, 1 గడియ అయినా మీరు నాతో కూడా మేలుకొని ఉండలేరు అన్నాడు. 1 గడియ అంటే 1 గంట ప్రభు సముఖంలో నువ్వు ప్రార్థనలో మినిమం అది. కనుక ఆ సమయం గడపడానికి నువ్వు ఎలాగైనా ప్రయత్నం చేయాలి. ఆ స్థాయికి నువ్వు ఒక్కసారి వెళ్ళలేవు. దాన్ని కూడా మనం ప్రాక్టీస్ చేయాలి, అలవాటు చేసుకోవాలి. మన శరీరానికి కూడా మనం అలవాటు చేయాలి, మన శరీరానికి కూడా మనం ప్రాక్టీస్ చేయాలి, వాటికి అభ్యాసం చేయించాలి. ప్రభుకు స్తోత్రం. హల్లెలూయా. చూడండి, మోకరించడం అలవాటైన వాళ్ళందరూ కూడా ఏదైనా సరే వాళ్ళు మోకరిస్తారు. అలవాటు లేని వారు అలవాటు అవ్వాలి అంతే. మోకాళ్ళ నొప్పి అంటే అవును, నువ్వు ప్రతిదానికి కూడా మనం ప్రాక్టీస్ చేయాలి అంతే. ప్రభుకు స్తోత్రం. ఏమండి, అన్యజనుల కంటే అంత గౌరవం లేదే. మన ప్రభు మనకు డిగ్నిటీ ఇచ్చాడు, దేవుడు ఘనత ఇచ్చాడు. మన చక్కటి వస్త్రాన్ని ధరించుకున్న వారే ప్రభు మందిరానికి వచ్చి కూర్చొని మోకరించి ప్రభు దగ్గర ప్రార్థించి పాడి స్తుతించగలిగిన గొప్ప భాగ్యం మనకు ఇచ్చాడు. అన్యజనులు చూడండి, వారి శరీరంలో ఉన్న వస్త్రాన్ని తీసేసి మొత్తం గుడి చుట్టూ తిరగడం కాదు, అది మామూలు ప్రదక్షిణ వేరు. ఒర్లు దండ సంథింగ్ అని చెప్పి వాళ్ళు జస్ట్ వాళ్ళ బాడీతోనే జస్ట్ అలాగా పొర్లుతూ వెళతారు. అలాంటి చేయమని ప్రభు చెప్పలేదే, జస్ట్ వచ్చి మోకరించమంటే ఎంత చక్కగా ప్రభు మనకు తెలియజేస్తున్నాడు. హల్లెలూయా. మనం సంతోషంగా ప్రభు దగ్గర మోకరించాలి. ఎందుకంటే మనం ఆయన సముఖంలో మోకరించి ప్రార్థన చేయడానికి, పాడడానికి, స్తుతించడానికి, ఆరాధన చేయడానికి ఆయన అర్హుడైన దేవుడు కాబట్టి. స్తోత్రం. హల్లెలూయా. దేవుని ప్రజలారా, అందుకే నువ్వు ప్రార్థించాలి. మార్నింగ్ ప్రార్థన చేయాలి, మధ్యాహ్నం ప్రార్థన చేయాలి, సాయంకాలం ప్రార్థన చేయాలి, రాత్రి ప్రార్థన చేయాలి, తినేటప్పుడు ప్రార్థన చేయాలి, స్తుతించాలి, త్రాగినప్పుడు కూడా స్తుతించాలి. హోటల్కి వెళ్ళాం, హోటల్లో కూర్చున్నాం, మరి అందరు చూస్తున్నా ఎలా ప్రార్థన చేస్తాం? అందరు చూస్తే నాకే ఎంతమంది ఉన్నా జస్ట్ ప్రభువుని స్తుతించు. దేవుని స్తోత్రం.
నిన్నే అరకు వెళ్ళి వచ్చాను. అరకులో ఒక దైవ సేవకుడు ప్రసాద్ అని ఒక పాస్టర్ గారు ఒక 40 సంవత్సరాల క్రితం అక్కడికి పాస్టర్ గారు పాల్ గారు పంపిస్తే వెళ్ళారు. ఆ ఏరియాలో చాలా సంఘాలు కట్టబడ్డాయి, అద్భుతమైన పరిచయం చేశారు. సో తనకు బాగలేక ప్రభునందు నిద్రించాడు. నేను సమాధి కార్యక్రమం అంతా కూడా జరిగింది. తిరిగి వస్తున్నప్పుడు భోజనానికి ఒక స్థలం ఒక హోటల్లో రోడ్ పాయింట్లో వెళ్ళాం. ప్లేట్ తీసుకొచ్చి మా ముందు పెట్టారు. ప్రార్థన చేయండి పాస్టర్ గారు అన్నారు. జస్ట్ మేబీ 30 సెకండ్లో ప్రేయర్ చేశారు. 30 సెకండ్ ఒక 1 మినిట్ కూడా అక్కడ ఉన్న మదర్ అంట వెరీ గుడ్ అన్నాడు. అంటే దేనికి వెరీ గుడ్? త్వరగా మీరు ముగించేశారు, మనం త్వరగా తినొచ్చు. సో మనము ప్రార్థన చేయవలసిన స్థలం ఒకటి ఉంది, అక్కడ నీవు గంటల తరబడి చేయవచ్చు. ఎక్కడంటే సమాజంగా కూడుకున్నప్పుడు గంటల తరబడి అంటే అవుదు, మిగతా వాళ్ళకి అవకాశం ఉండదు. నువ్వు ఒక్కడే మొత్తం టైం తినడం తప్ప మిగతా వాళ్ళు నేర్చుకోవడానికి అవకాశమే ఉండదు. సమాజంలో సంఘంలో కూడుకున్నప్పుడు కాదు, నీ గంటల తరబడి కానీ 2 గంటలు కానీ 3 గంటలు కానీ 4 గంటలు కానీ 10 గంటలు కానీ 12 గంటలు కానీ 24 గంటలు కానీ ఎక్కడంటే నువ్వు వ్యక్తిగతంగా నీ ఇంట్లో ఉన్నప్పుడు, లేకపోతే ఎక్కడో ఒక స్థలానికి వెళ్ళేది ప్రభు మందిరానికి వెళ్ళి నువ్వు 24 hours అక్కడ ప్రార్థన చేసుకోవచ్చు. ప్రభు స్తోత్రం. అంతేకాని మనము ప్రభు దగ్గర ప్రార్థన చేస్తున్నప్పుడు, ప్రార్థనలు ఎదగాలి అని చెప్తున్నప్పుడు గమనించండి, చర్చిలో పాస్టర్ గారు ఇలా అన్నారు కదా, అందుకే మనం ఎంతసేపు అయినా ప్రార్థన చేద్దామని, ఇక్కడేమో టైం అయిపోతుంటుంది, ఇంకొక సర్వీస్ వాళ్ళు వస్తారు, లేదా ఇంకెక్కడికో నేను బయటికి వెళ్ళవలసిన పరిస్థితి, ఈ లోపలేమో ఎక్కువ సమయం ప్రార్థన చేయమన్నారు కదా పాస్టర్ గారు అని చెప్పేసి నువ్వు పట్టుకొని లాగేమో అనుకో, ఇక స్తోత్రమే, యేసు రక్తమే జయం. ఇక అలా కాదు, జ్ఞానయుక్తమైన ప్రార్థన మనం చేయాలి. ప్రభుకు స్తోత్రం. నేను చెప్పేది నువ్వు ప్రార్థనలో ఎదిగావా లేదా అనే విషయంలో నా మాటకు అర్థం, ఫలించాలని చెప్తున్న మాటకు అర్థం ఏంటంటే నీవు వ్యక్తిగతంగా చేస్తున్న ప్రార్థన. ప్రభుకు స్తోత్రాలు. హల్లెలూయా. ఏ వ్యక్తి అయితే వ్యక్తిగతంగా ప్రార్థనలో ఫలిస్తారో దేవుని స్థలానికి, దేవుని మందిరానికి, సమాజం ముందు నిలబడినప్పుడు, సంఘం ముందు నిలబడినప్పుడు యాక్యురేట్ ప్రేయర్ చేస్తాడు. అవసరమైన మాటలు మాత్రం ప్రార్థన చేస్తాడు. ఎందుకంటే మనం అడగక మునుపే దేవునికి తెలుసు అని ఇస్తాడు. అందుకే మనం వ్యక్తిగతమైన ప్రార్థన జీవితాన్ని అభివృద్ధి పరచుకోవాలి. వ్యక్తిగతమైన ప్రార్థన జీవితాన్ని మనం ఫలించాలి. ప్రభుకు స్తోత్రం. హల్లెలూయా. ఇక ప్రార్థనలో ఫలించుట అనే పదాల్లో మరో అర్థం ఏంటంటే, అభివృద్ధి చెందుట అనే పదానికి అర్థం ఏంటంటే, కేవలము ఒకరి కోసము మాత్రము కాకుండా, నీ కోసమే మాత్రం కాకుండా ఇతరుల కోసం కూడా ప్రార్థన చేయడం. ప్రభుకు స్తోత్రం చెప్పాలి. అలాగే ఒకే అంశంలో మాత్రం ప్రార్థన చేయకుండా అన్ని అంశాలలో అంటే అప్పుడు ప్రార్థనలో నువ్వు దినదినం ఇక నీ ప్రారంభ దశలో ప్రభువా నన్ను దీవించు, నా కుటుంబాన్ని దీవించు, యేసు నామములో ఆమేన్ అనే ప్రార్థన కొద్దిగా ఫలించాలి. ఆ సమయాన్ని వృద్ధి చేసుకోవాలి. ప్రభుకు స్తోత్రం. హల్లెలూయా. చెప్పాలంటే మీకు టైం కూడా సరిపోదు అసలు ప్రార్థన చేద్దామంటే. మీ కుటుంబ సభ్యుల కొరకు ఒక్కొక్కరి కొరకు మీరు ప్రార్థన చేశారు అనుకోండి, మీకు టైమే సరిపోదు. కానీ చాలామంది ప్రార్థన చేయడానికి మాకు టైం లేదు అంటున్నారు. ఓకే, నువ్వు దేనికి సమయం ఇచ్చినా ఇవ్వకపోయినా ప్రార్థనకు నువ్వు సమయం ఇవ్వాలండి. స్తోత్రం. హల్లెలూయా. చేసి చూడండి, ప్రార్థనలో ఫలించండి. ఈ కోణాల్లో ఫలించాలని ప్రభువుకు ముఖ్యం. అందుకే కదా నేర్పించడానికి ప్రభు అన్నాడు, మీరు ఎడతెగక ప్రార్థన చేయండి. ఎడతెగక ప్రార్థించమన్నాడు. ఎడతెగక అంటే ఆపకుండా, ఆగకుండా, గ్యాప్ లేకుండా ప్రార్థన చేయండి. ప్రార్థన చేయండి. ప్రార్థన చేయండి. విశ్వాస జీవితంలో చాలా నెగ్లెక్టెడ్ ఏరియా, నిర్లక్ష్యపరిచే ఏరియా ఏమైనా ఉన్నదంటే
అది ప్రార్థన జీవితం. దేవుని స్తోత్రం. దేవుని ప్రజలారా, ఈ కోణంలో, ఈ ప్రార్థన కోణంలోనికి వెళ్ళేటప్పుడు మనం పరిశీలన చేసుకోవాలి. అందుకే చెప్తున్నా, నువ్వు ఎంత సమయము ప్రార్థనలో గడుపుతున్నావు అన్నది, ప్రార్థన ఎంతవరకు నువ్వు ఫలించగలిగావు అన్నది ప్రశ్న మాత్రం ఇస్తున్నాను. జవాబు నాకు ఇవ్వద్దు. నీ అంతటా నీవే దేవునికి జవాబు ఇచ్చుకో. లేదా ఒకవేళ నీకు ప్రార్థన జీవితం ఇంకా నువ్వు ఎదగకపోతే, ప్రార్థనలు ఫలించకపోతే, ప్రభు సముఖంలో ఒప్పుకొని ఒక మంచి నిర్ణయం తీసుకో. ప్రభు, నేను ప్రార్థన సమయం గడుపుతాను. ప్రభుకి స్తోత్రం. వ్యక్తిగతంగా ఎవరైతే ప్రార్థనలో సమయం గడుపుతారో వారికి సంఘములో కావచ్చు, 10 మంది ముందు కావచ్చు, 4 ముందు కావచ్చు, ప్రేయర్ చేయండి అన్న వెంటనే వాళ్ళు టప్పని ప్రార్థన చేస్తారు. ఎందుకంటే వారు ప్రార్థన చేయడం మంది అలవాటు చేసుకున్నారు కాబట్టి. ప్రభుకి స్తోత్రం. హల్లెలూయా. నీవు కానీ వ్యక్తిగతమైన ప్రార్థన జీవితంలో లేకపోతే 10 మంది ముందు నువ్వు ప్రార్థన చేయలేవు. ప్రభుకి స్తోత్రం. ప్రార్థనను దయచేసి తక్కువ అంచనా చేసుకోవద్దు. ఎందుకంటే ప్రార్థనే ఒక వ్యక్తి జీవితానికి ఉజ్జీవమును తీసుకురాగలదు. ప్రార్థన ఒక వ్యక్తిని కాపాడగలదు. ప్రార్థన ఒక వ్యక్తిని రక్షణలోనికి నడిపించగలదు. ప్రార్థన మాత్రమే స్వస్థపరచగలదు. ప్రార్థన మాత్రమే శ్రమల్లో నుండి విడిపించగలదు. బైబిల్ గ్రంథంలో చాలా స్థలంలో కీర్తనకారుడు అంటాడు, ఏమని? ఈ దీనుడు మొరపెట్టగా యెహోవా నా మొర, లేకపోతే నా బాధలన్నిటిలో నుండి ఆయన నన్ను విడిపించాడు. ప్రభుకి స్తోత్రం కలుగును. హల్లెలూయా. 18వ కీర్తన మనం చదువుకుంటే ఏమి అద్భుతంగా రాస్తాడంటే, ఆయన నేను నా దేవునికి నేను మొరపెట్టగా, నా దేవుని సభలో ప్రార్థన చేయగా, అది పరలోకమందున దేవుని యొక్క ఆలయంలో ఉన్న దేవుని యొక్క చెవు దగ్గరికి వెళ్ళి చెవులో చొచ్చుకొని, ప్రభు నా మొరను ఆలకించి, అంతే. ఎవరో నీకేం చేశారని దేవుడు లేచి నిలబడి, నేను ఇప్పుడే లేస్తానని చెప్పి మహాకోపముతో, నిన్ను ఎవడు ఇబ్బంది పెట్టేవాడు, నిన్ను ఎవడు శ్రమ పెట్టేవాడు, నిన్ను ఎవడు అసలు ఆ బాధ కలిగించేవాడు, నేను ఇప్పుడు లేస్తానంటే దేవుడు కోపముతో రౌద్రం తెచ్చుకొని, ఆగ్రహముతో ఆయన కోపముతో తన యొక్క నాసిక రంధ్రం నుండి పొగ పుట్టిందని లేఖనం సెలవిస్తుంది. అంతగా లేచి నిలబడ్డాడని అవన్నీ కూడా దర్శనంలో ఊహించుకుంటున్నాడు ఆయన. ప్రభు నా ప్రార్థన ఆ విధంగా అద్భుతమైన కార్యం చేస్తాడని. ప్రభు స్తోత్రం. ఇవన్నీ కూడా కేవలం ప్రార్థన ద్వారా మాత్రమే లభిస్తాయి. ఈవెన్ చిల్డ్రన్స్, పిల్లలు, మీకు ఏ అవసరం ఉన్నా మొదట దేవుని దగ్గరికి వెళ్ళండి. ప్రభు నాకు ఇది, అది నేర్చుకోండి. సందేహం లేదు, మీకు సహాయం చేయగలిగిన మీ తల్లిదండ్రులు ఉండవచ్చు, సహాయం చేయడానికి మీ అన్నదమ్ములు ఉండవచ్చు, సహాయం చేయడానికి వాళ్ళ బంధువులు ఉండవచ్చు, సహాయం చేయడానికి వాళ్ళ స్నేహితులైనా ఉండవచ్చు. వాళ్ళందరిని బట్టి దేవునికి స్తోత్రం కలుగును గాక. బట్ నీవు వ్యక్తిగతంగా ప్రభువా నాకు ఇది కావాలి అని అడగడం నేర్చు. స్త్రీలారా, మీ అవసరత వచ్చినప్పుడు భర్త దగ్గరికి వెంటనే వెళ్ళిపోవడం కాదు, దేవుని దగ్గర అడగండి. పురుషులు కూడా అంతే, ఎవరైనా కావచ్చు. మీ అవసరతల కొరకు మొదట దేవుని దగ్గరికి వెళ్ళండి. ప్రభు స్తోత్రం. హల్లెలూయా. దేవుని దృష్టికి తారతమ్యము లేదు. పరిశుద్ధ గ్రంథం 115వ కీర్తనలో ఏమంటాడంటే 12వ వచనం నుండి, దేవుడు మమ్మల్ని మర్చిపోలేదు, ఆయన మనల్ని జ్ఞాపకం చేసుకున్న, ఆయన మనల్ని ఆశీర్వదించును. పిన్నలేమి పెద్దలేమి ఎవరైనా సరే ఆయనందు భక్తి కలిగిన వారికి యెహోవా ఆశీర్వదిస్తాడు. స్తోత్రం. బట్ ప్రార్థన చేయడానికి వెళ్ళినప్పుడు ఒక స్టెప్ మాత్రం జీవితంలో అన్నాడు మర్చిపోవద్దు. అదేంటంటే మొదట దేవుని దగ్గర పశ్చాత్తాపంతో ప్రార్థన చేయాలి. ఎందుకంటే దేవుడు నీతిమంతుల ప్రార్థన ఆలకిస్తాడు. యాకోబు పత్రికలో 5వ అధ్యాయంలో మాట్లాడుతూ ఏమంటాడంటే 16-17 వచనాలు మనం చూసుకుంటే అక్కడ అంటాడు, ఆ నీతిమంతుని యొక్క ప్రార్థన మనఃపూర్వకమై బహు బలము గలదై ఉండును. ప్రభుకి స్తోత్రం. ఏలియాను గురించి మాట్లాడితే ఏలియా మన వంటి శుభము కలిగిన వాడే, కానీ అతడు వర్షింపకున్నట్లు ఆసక్తితో ప్రార్థింపగా 3.5 సంవత్సరం వరకు కూడా భూమి మీద వర్షం పడలేదు. అతడు మరలా, అంటే మీరు చూడండి, ప్రార్థన చేసినప్పుడు వర్షం ఆగిపోయింది, మరలా ప్రార్థన చేసినప్పుడు దేవుడు మరలా వర్షం
పంపించాడు. దేని మీద ఆధారపడింది? ప్రార్థన మీదే ఆధారపడింది. సో బిఫోర్ యు ఆర్ గోయింగ్ టు ప్రే, నువ్వు ప్రార్థన చేయడానికి వెళ్ళక మొదట ప్రభు దగ్గర నీవు పర్సన్ చేసుకొని, ప్రభు నేను ఒకవేళ నీ దృష్టిలో ఎటువంటి తప్పిదం చేస్తుంటే, ఎటువంటి దోషం చేస్తున్నా, ఎటువంటి బలహీనత ఉంటే ప్రభు నన్ను రక్తం చేత కడగండి, నన్ను క్షమించండి ప్రభు. దెన్ స్టార్ట్ ప్రే. యోహాను సువార్త 9వ అధ్యాయం మనం చూస్తే మాట్లాడుతూ 14 వచ్చిన అనుకుంటారు, ఏమంటాడంటే దేవుడు పాపుల మనవి ఆలకింపడు. అందుకే మన స్థితి, హృదయ స్థితి బాగలేకుండా, మన స్వభావాలు బాగలేకుండా మన ప్రభు దగ్గర ప్రార్థన చేసిన దేవుడు సందేహం ప్రార్థన మార్చగలదు. బట్ నేను అందుకు చెప్తున్నాను, మొదట ప్రభు దగ్గర మన బలహీనత ఒప్పుకోవాలి. సామెతల గ్రంథం అంటాడు కదా, తన అతిక్రమమును దాచిపెట్టువాడు వర్ధిల్లుడు, దాన్ని ఒప్పుకొని ప్రభు అలాంటి వాడిని వర్ధిల్లింప చేస్తాడు. వారి ప్రార్థన మీద ప్రభు తన చెవి ఊపుతాడు. స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. నేను దేవుని సేవకులుగా, దేవుని ప్రతినిధిగా, దేవుని చేత నియమింపబడి అభిషేకించబడి, ఓకే, దేవుని పక్షముగా, దేవుని రాజ్య పక్షముగా చెప్తున్నాను, దయచేసి మీరు ప్రార్థన జీవితంలో ఫలించండి. స్తోత్రం. హల్లెలూయా. ప్రార్థన అంటే తెలియని వ్యక్తి బైబిల్ గ్రంథంలో ఉన్నారు. వారు ప్రత్యేకంగా యేసుప్రభు శిష్యులే, మరొకరే ఉనక. అందుకే యేసుప్రభు యొక్క ప్రార్థన జీవితాన్ని చూసి వాళ్ళు యేసయ్య దగ్గర వచ్చి అడుగుతున్నారు, ప్రభువా మాకు ప్రార్థన చేయడం నేర్పించండి అయ్యా. అంటే చెప్పాలంటే ప్రార్థనలో ఏబిసిడి కూడా రాని వాళ్ళు ప్రభు దగ్గరికి వచ్చి నేర్చుకున్నారు. వాళ్ళు తర్వాత వాళ్ళ ప్రార్థన జీవితం ఎంతగా మారిపోయిందంటే ప్రార్థన చేయకుండా ఉండదు. అందుకే మీరు పేతురు జీవితం చూడండి. పేతురుకేమో మధ్యాహ్నం ఒక ఇంట్లో ఉన్నారు, వాళ్ళకేమో టిఫిన్ పెట్టలేదు, వాళ్ళకి తెలియదు. బహుశా అనుకుంటాను ఉదయం టిఫిన్ కూడా పెట్టలేదేమో అనుకుంటాను నేను అనుకుంటున్నాను. సుమా దాచి గమనించండి, బైబిల్లో రాయపడలేదు. అతడు మధ్యాహ్నకాల సమయంలో మిద్దె మీదకి ఎక్కిపోయి, ఆ ఎండ, మంచి ఎండ టైంలో అతడు ప్రార్థన చేసుకుంటున్నాడు. అంటే లేట్ అయింది. మధ్యాహ్నం టైం అన్నప్పటికీ ఏం చేస్తున్నారు ఆయన? మనకు భోజనం పెట్టడం లేట్ అయితే మనం ఏం చేస్తాం? స్తోత్రం, మన టైం దొరికింది అంటామా? త్వరగా వండి పెట్టకపోతే ఇక ఇంటి వాళ్ళ మీద విరుచుకు పడతారు. ఎంత టైం అయిపోయింది ఇప్పటి వరకు? కానీ పేతురు జీవితం చూడండి. స్తోత్రం. పేతురు మాత్రం మిద్దె మీదకి ఎక్కిపోయి ఆ 12 గంటల టైంలో మంచి ఎండ, తీవ్రమైన ఎండ అతని మీద పడుతున్నా సరే అతడు ప్రభు సముఖంలో ప్రార్థన. నేను చెప్పేది ఏంటంటే టైంతో అంటే పరిమితం లేకుండా ఏ సమయమైనా సరే ప్రార్థన. ఇప్పుడు ఏ స్థితికి వచ్చారు? ఒకప్పుడేమో ప్రభువా మేము ప్రార్థన ఎలాగో చేయాలో మాకు తెలియదు, నేర్పించని ప్రభు అనే వ్యక్తి ఇప్పుడు ప్రార్థించకుండా ఉండలేని పరిస్థితుల్లోకి వచ్చినాడు. ప్రభుకి స్తోత్రం. నీవు ఒకవేళ బంధకాలు ఉన్నావు, నీ కుటుంబం వాళ్ళ బంధకం ఉన్నారు, ఒకవేళ నీ బిడలు కానీ, భార్య కానీ, భర్త కానీ ఒకరు బంధకాలు ఉన్నారు అనుకోండి. ఏదో సమస్యలు ఉన్నారు. బంధకాలు అంటే మీకు ఇబ్బంది ఉండదేమో, సమస్యలు ఉన్నారు. ఆ సమస్య నుండి విడిపించగలిగిన మార్గము కేవలము చెప్పాలి అందరూ. అందుకే ప్రార్థన చేయాలి. ఆ సమస్యను పరిష్కారం చేయగలిగిన శక్తి కేవలం ప్రార్థనగా ఉంది. ప్రభుకు స్తోత్రం. నీకు విషయం తెలుసా? నువ్వు చేసిన ప్రార్థన ద్వారా కానీ విడుదల చేస్తే ఎవడో వచ్చి ఇంకొకటి వచ్చి సాక్ష్యం అక్కడ చెప్పడు. నీ ప్రార్థన ఆలకించి దేవుడు జవాబు ఇచ్చినందుకు ఏం చేస్తావు? సంతోషంగా లేచి నిలబడి అంటాడు, ప్రభు దగ్గర నేను ప్రార్థన చేశాను, నా దేవుడు అద్భుతం చేశాడు. ప్రభుకు స్తోత్రం. ఎందుకు అనేక మంది జీవితంలో సాక్ష్యం లేదు, దేవుడు చేసిన మేలు గురించి ప్రకటించలేకపోతున్నారు? ఎందుకంటే ప్రార్థన చేయరు, పొందుకోరు. యోహాను పత్రికలో 5వ అధ్యాయము
యోహాను పత్రిక 5వ అధ్యాయం 14-15 వచనం చూద్దాం. అందరూ తెరవాలి. యోహాను పత్రిక 5వ అధ్యాయము, మొదటి పత్రిక 5వ అధ్యాయము 14-15 వచనం. ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యమేమనగా ఆయన చిత్తానుసారముగా మనము ఏది అడిగినను ఆలకించును అన్నదియే. ప్రైజ్ ది లార్డ్. దేవుని స్తోత్రం చెప్తాం. ప్రభు చిత్తానుసారంగా మనం ఏది అడిగినా. కాబట్టి మరి తెలియాలంటే ఎక్కడికి రావాలి? నువ్వు దేవుని మాట వినాలి, దేవుని దగ్గర ప్రార్థన చేయాలి. ప్రభువా నీ చిత్తం ఏంటో నాకు. అందుకే పరిశుద్ధ గ్రంథాలు చాలాసార్లు మనం చూస్తాం ఏంటంటే, భక్తుడైన కీర్తనకారుడు దావీదు అంటాడు, ప్రభువా నీ మార్గమును నాకు కనుపరచు, నీ ఆలోచన చేత నన్ను నడిపించు ప్రభు. అంటే ప్రార్థన చేయటం ద్వారా ప్రభు తన చిత్తాన్ని బయలుపరుస్తాడు. ప్రభు స్తోత్రం. అప్పుడు దేవుని చిత్తానుసారంగా నువ్వు ప్రార్థన చేయడం నేర్చుకుంటావు, స్టార్ట్ చేస్తావు. హల్లెలూయా. ప్లీజ్ దయచేసి నీ ప్రార్థన జీవితంలో నువ్వు ఫలించాలి. నీవు ఫలిస్తే నీకు ఆశీర్వాదం, నువ్వు ఫలిస్తే నీ కుటుంబానికి ఆశీర్వాదం, నీ కుటుంబ సభ్యులకు ఆశీర్వాదం. నువ్వు ఫలిస్తే ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉంటావు. ఎందుకంటే ఫలం ఎప్పుడు కూడా, ఏ చెట్టు కూడా తన ఫలం తను తినదు. ఫలం ఎప్పుడు ఇతరులకే. సో నీ ప్రార్థన ద్వారా నీ కుటుంబ సభ్యులు దీవించబడాలి. నువ్వు చేసిన ప్రార్థన ద్వారా నీ సహోదరుడు దీవించబడాలి, నీ తమ్ముడు లేకపోతే మీ అక్క లేదా మీ చెల్లి దీవించబడాలి. నీ ప్రార్థన ద్వారా నీ భర్త దీవించబడాలి, నీ ప్రార్థన ద్వారా నీ భార్య దీవించబడాలి. ప్రభుకు స్తోత్రం. నీ ప్రార్థన ద్వారా నీ యొక్క బంధువులు దీవించబడాలి. నువ్వు ప్రార్థిస్తేనే దీవెనకరంగా ఉండగలవు. ప్రభుకు స్తోత్రం. నువ్వు ప్రార్థన చేస్తేనే సమస్య నుండి విడుదల పొందుకోగలవు. హిజ్కియా దేవుని దగ్గర ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసినందుకు దీర్ఘాయు పొందుకున్నాడు, ప్రార్థన చేసినందుకు స్వస్థత పొందుకున్నాడు, ప్రార్థన చేసినందుకు విజయాన్ని పొందుకోగలిగాడు. ప్రార్థన ఒక వ్యక్తి విజయంలోనికి నడిపిస్తుంది. ప్రార్థించేవారు విజయం సాధించగలరు. ప్రభుకు స్తోత్రం. ఒక విధంగా చెప్పాలంటే ప్రార్థించే వారికి సమస్తం సాధ్యంగా మారిపోతుంది. సో నువ్వు ప్రార్థనలో ఫలించు. ఆమేన్. సో డోంట్, ఒకవేళ నీతోనే ఈరోజు నా మీద గురిపెట్టి చెప్పారు అని వాళ్ళు ఎవరైనా ఉంటే శ్రద్ధగా వినండి, సంతోషించండి. అలాంటి వాళ్ళందరూ సంతోషించండి. ఎందుకు తెలుసా? ప్రభు నేను ప్రేమించి నీతో మాట్లాడుతున్నాడు కాబట్టి. స్తోత్రం. దేవుని వాక్యముతో చెప్పడం గొప్పదా, మామూలుగా మనిషిగా మాట్లాడడం గొప్పదా? మరి దేవుని వాక్యతో చెప్పిన తర్వాత అంతకు మించింది ఇంకా మరొకటి. ఎందుకంటే అదే ఫైనల్ స్టాండర్డ్. అది ప్రభు మాట మనం విన్నామంటే మనం విధేయత చూపాలంతే. స్తోత్రం. ఎనీథింగ్ మీ జీవితంలో ఏది అవసరమైన ప్రభు దగ్గరే మీరు ప్రార్థన చేయండి. ఎనీ నీడ్ ఆఫ్ యువర్ లైఫ్, ఇట్ ఈస్ ఓన్లీ ద ప్రేయర్ కెన్ చేంజ్ యువర్ లైఫ్. ఇట్ ఈస్ ద ఓన్లీ ద ప్రేయర్ దట్ కెన్ బ్లెస్ యువర్ ఫ్యూచర్. స్తోత్రం. హల్లెలూయా. నువ్వు చిన్నపిల్ల కావచ్చు, పెద్దలోనే కావచ్చు, ఏదైనా సరే. అందుకంటాడు ఆస్కర్, మీలో ఎవరికైనా జ్ఞానము పొందుకున్నాడు అడుగుడి అన్నాడు. అడగండి అంటే ప్రార్థన చేయండి, నీకు ఇవ్వబడుతుంది అన్నాడు. ఆయన ఎవరిని కూడా తప్పు పట్టకుండా, ఎవరిని ఆయన గద్దింపకుండా ధారాళముగా, యాకోబు పత్రికలో మనం చూస్తాం 1వ అధ్యాయంలో 5వ వచనంలో. ప్రభుకు స్తోత్రం. సో ఒకే ఒక అంశం మనం గమనించాలి ఈరోజు ఏంటంటే ప్రార్థనలో నీవు ఫలించాలి. ఆమేన్. హల్లెలూయా. ప్రభు ఆ రీతిగా నిన్ను, నీ కుటుంబాన్ని, సంఘాన్ని ఫలింపచేయునుగాక.
బలవంతన ప్రార్థన ఆత్మచేత ప్రతి ఒక్కరిని ఆయన నింపి ఫలవర్తంగా మార్చునుగాక. ఆమేన్. ప్రభు కొద్ది మాటలు మనందరి వినికిలో ఆయన ఫలింపచేసి ఆశీర్వదించి నడిపించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. అందరు కళ్ళు మూసుకోండి. ప్రభు సముఖం అందరు కళ్ళు మూసుకోండి. చిన్న ప్రార్థన మనం చేద్దాం. విన్న వాక్యాన్ని బట్టి మన జీవితాన్ని పరిచయం చేసుకుంటూ ప్రభు దగ్గర అడుగుదాం. ప్రభువా, నాకు సహాయం చేయనాయన. నా ప్రార్థన సమయం అధికం చేయనాయన. నా ప్రార్థన సమయం అధికం చేయనాయన. నాయన, నేను ప్రార్థనలు ఎక్కువ సమయం గడపడానికి సాధ్యం. ప్రార్థన జీవితంలో ఫలించినట్లుగా నన్ను మార్చు ప్రభువా. అందరూ కూడా ప్రభు దగ్గర నోరు తెరిచి ప్రార్థన చేయాలి, మొరపెట్టాలి, ప్రభు కృపను వేడుకోవాలి. ప్రభు దగ్గర అడిగితేనే ప్రభు కార్యము చేయగలడు. నువ్వు అడగకపోతే ప్రభు ఏమి చేయడు. ఎందుకంటే ఆయన నియమించాడు. అడుగుడి మీకు ఇవ్వబడునని ప్రభు ముందుగానే చెప్పారు కనుక దేవుని బిడ్డ నువ్వు అడుగు, ప్రభు నీకు సహాయం చేస్తాడు. Jesus will love you, Lord, and give you glory in the honor. Hallelujah. ప్రార్థన వలనే పయనము, ప్రార్థనే ప్రాకారము, ప్రార్థనే ప్రాధాన్యము, ప్రార్థన లేనిదే పరాజయం. ప్రార్థన వలనే పయనము, ప్రార్థనే ప్రాకారము, ప్రార్థనే ప్రాధాన్యము, ప్రార్థన లేనిదే పరాజయం. ప్రభువా, ప్రార్థన నేర్పయ్యా, ప్రార్థించకుండా నేనుండలేనయ్యా. ప్రభువా, ప్రార్థన నేర్పయ్యా, ప్రార్థించకుండా నేనుండలేనయ్యా. నీ పాదాలు తడుపకుండా నా పయనం సాగదయ్యా. నీ పాదాలు తడుపకుండా నా పయనం సాగదయ్యా. ప్రార్థన వలనే పయనము, ప్రార్థనే ప్రాకారము, ప్రార్థనే ప్రాధాన్యము, ప్రార్థన లేనిదే పరాజయం. ప్రార్థనలో దాటునది కల్లగించుట అసాధ్యము. ప్రార్థనలో పోరాడునది పొందకపోవుట అసాధ్యము. ప్రార్థనలో దాటునది కల్లగించుట అసాధ్యము. ప్రార్థనలో పోరాడునది పొందకపోవుట అసాధ్యము. ప్రార్థనలో కాకులాడి మరణమౌట అసాధ్యము. ప్రార్థనలో కాకులాడి మరణమౌట అసాధ్యము. ప్రార్థనలో పరులైనది చేయకపోవుట అసాధ్యము. ప్రార్థనలో పరులైనది చేయకపోవుట అసాధ్యము. ప్రభువా, ప్రార్థన నేర్పయ్యా, ప్రార్థించకుండా ప్రభువా, ప్రార్థన నేర్పయ్యా, నీ పాదాలు తడుపకుండా నీ పాదాలు తడుపకుండా నీ పాదాలు నీ పాదాలు తడుపకుండా నా పయనం సాగదయ్యా. నీ పాదాలు తడుపకుండా నా పయనం సాగదయ్యా. ప్రభువా, ప్రార్థన నేర్పయ్యా, ప్రార్థించకుండా నేనుండలేనయ్యా. పరిశుద్ధురాలి ప్రార్థనాత్మతో ప్రతి ఒక్కరిని దర్శించు నాయనా. ప్లీజ్ లార్డ్, ఫలించినట్టుగా కృప చూపు నాయనా. ప్రార్థనలో
ఫలించినట్లుగా నేను చిన్న బిడ్డల పట్ల మీ కృప రానివ్వని ప్రార్థిస్తున్నామయ్యా. ప్రార్థనలో ఫలించినట్లుగానైనా యవనస్తుల మీదకి నీ కృప రానివ్వమని ప్రార్థిస్తున్నామయ్యా. ప్రార్థనలో ఫలించినట్లుగానైనా స్త్రీ పురుషుల మీదకి నీ కృప విస్తరింపబడునుగా కానీ ప్రార్థిస్తున్నామయ్యా. ప్రార్థనలో ఫలించినట్లుగా అయినా నాయన వృద్ధుల మీదకి నీ కృప విడుదల కలుగునుగా కానీ ప్రకటిస్తున్నాను. సంఘము ప్రార్థనలు ఫలించినట్టు నీ కృప విడుదల కలుగునుగా కలైనా అయ్యా నేర్పించండి ప్రభువా. ఓ విడుదల పొందినట్టుగా స్వస్థత పొందినట్టుగా ప్రార్థించి దీవించబడలాగా ఆయన ప్రార్థించి మేలు పొందినట్టుగా ఆయన ప్రార్థించి స్వస్థత పొందినట్టుగా ఆయన నీ ప్రార్థన పొందిపోవాలి. మీరు అద్భుత కార్యం చేస్తున్నారు. నీకు వందనాలు ప్రభువా. మీరు ఫలింపచేయాలి. ఆత్మీయ జీవితంలో ప్రార్థన విషయాలు ఫలించుదురుగా ఫలించుదురుగా ఫలింపచేయాలి. ఈ దినం ఒక పునాదిగా నాయన, ఈ దినం ప్రతి ఒక్కరి జీవితంలో ఒక నాందిగా నాయన, ఈ దినం ప్రతి ఒక్కరి జీవితంలో ఒక నూతన బలపగొండుగా నాయన. యేసు ప్రభు నామములో వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు. ప్రభువును దీవించును గాక.